నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. భక్తి శ్రద్ధలతో భస్మ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు. పెద్దచెరుకట్ట వాకర్స్ ట్రాక్ ను మరింత అభివృద్ధి చేపట్టాలని కోరుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. పంటల మద్దతు ధరల అమలుకై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ. కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు. ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎస్కే ఫైజీ అరెస్టును ఖండిస్తూ నంద్యాలలో నిరసన. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనులు జరిగేలా రెవెన్యూ సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీసర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డులలో ఉన్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల తహసీల్దార్, గ్రామ రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే, మొత్తం ఎన్ని ఖాతాస్ ఉన్నాయి మీ దగ్గర? 1445 ఖాతాస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని జీటీ నోట్సెస్ ఇవ్వాలి మీరు? మొత్తం విలేజ్లో ఎన్ని జీటీ నోట్సెస్ మీరు ఇవ్వాలి? పోతుంది. ఓకే, వీళ్ళు చేస్తారమ్మా. రేపు ఇంకో బ్లాక్, ఏ బ్లాక్ స్టార్ట్ చేస్తున్నారు రేపు? నువ్వు ఇంకో బ్లాక్ తీసుకోవాలి కదా. రేపటి నుంచి వేరే బ్లాక్ తీసుకుంటారు. రేపటి నుంచి ఏ బ్లాక్ అంటే దానికి నోటీస్ ఇచ్చినారో లేదా ఇవ్వాలి కదా. 40 ఎకర్స్ చేస్తున్నారు. ఇవాళ ఎన్ని చేశారు? మార్నింగ్ నుంచి 25-26 సర్వే నెంబర్ చేస్తున్నాం. ఎంత ఎక్స్టెంట్? రెండు కలిపి 11 ఎకర్స్. రెండు కలిపి. ప్రపంచ దేశాలలోని క్రైస్తవ విశ్వాసులు అన్ని చర్చిలలో, మందిరాల్లో, ఆలయాల్లో భస్మ బుధవారాన్ని ఆచరించడం జరుగుతుంది. ఈరోజు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం క్రైస్తవ విశ్వాసుల నుదుటిపై శిలువ గుర్తును వేయడం జరుగుతున్నది. క్రీస్తు యేసు 2025 సంవత్సరాల క్రితం లోకానికి మానవ రూపుడిగా వచ్చి పాపుల కొరకు తన విలువైన ప్రాణాన్ని బలిగా అర్పణగా శిలువపై మృతి నొంది పునరుద్ధానుడై అందరికీ పరలోక రాజ్యాన్ని అందించేందుకు వచ్చాడన్న నిరీక్షణ, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిన ప్రతి క్రైస్తవుడు భస్మ బుధవార ఆచారాన్ని పాటించడం జరుగుతుంది. పశ్చాత్తాపం, మారు మనసు, చెడు నడతను విసర్జించి మంచి జీవితాన్ని జీవించాలని కోరడం జరుగుతుంది. నీవు ధూళివి కాబట్టి ధూళివిగా మట్టిలో కలిసిపోతావన్న బైబిల్లో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆలయాల్లో సంఘ గురువులు చెప్పి క్రైస్తవ విశ్వాసాల నుదుటిపై శిలువ గుర్తును వేయడం జరుగుతుంది. నేడు నంద్యాల పట్టణంలోని హోలీ క్రాస్ కెథడ్రల్ చర్చి నందు చైర్మన్ రెవరెండ్ జోసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భస్మ బుధవారం యొక్క విశిష్టతను వారు వివరించారు. ఈ దినము నుండి క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితంలో 40 దినాల ఉపవాస దినాలు ఏర్పాటు చేయబడినవి. ఈ 40 దినాల ఉపవాస దినాలు ఎందుకొరకు ఏర్పాటు చేయబడినాయంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని, యేసుప్రభుల వారి లోకానికి వచ్చి శిలువలో ఆయన శ్రమలు అనుభవించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవాన్ని సంపాదించేటువంటి ప్రభు యొక్క ఆ శ్రమలు, మరణము, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మానవులందరి కొరకు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కొరకు
మన భారతదేశం కొరకు, మన ఆంధ్ర రాష్ట్రం కొరకు, మన నంద్యాల పట్టణం కొరకు, మన పట్టణంలో ప్రజలందరి కొరకు మరియు క్రైస్తవ సంఘాలన్నిటిలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పశ్చాత్తాపడేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకనగా మారు మనసు పొంది ఎవరైతే రక్షణ పొందుతారో వారు మాత్రమే ఆ యొక్క మోక్ష రాజ్యములో లేదా నిత్య రాజ్యములో ప్రవేశించగలుగుతారు. మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక యేసు ప్రభు చేసేటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన మన కొరకు చేసేటువంటి యొక్క గొప్ప యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మన జీవితాలు పరీక్షించుకొని మనలో ఇంకా ఏమైనా దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి ఈ వసంత కాలంలో ఏ రీతిగా చెట్లు పండిన ఆకులన్నీ వదిలివేసుకొని కొత్త చిగురుతో చెట్లు చిగురిస్తాయో అదే రీతిగా మానవులమైన మనం కూడా మన జీవితాల్లో ఏమైనా ఈ సంవత్సర కాలంలో పొరపాట్లు, తప్పులు, పాపము చేసి ఉంటే వాటిని గ్రహించి ఆ చెట్లు ఏ రీతిగా పండినటువంటి ఆకులను వదిలివేసినట్లుగా మన పాపాలు కూడా వదిలివేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందేటువంటి అవకాశము దేవుడు ప్రజలందరికీ ఇచ్చాడు. ఎందుకనగా దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే తప్పకుండా నేను మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, ఏ ఒక్కరు నశించిపోవడము నా ఇష్టము కాదని యేసుప్రభు సెలవిచ్చాడు. యోవేల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అనగా యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే మానవులందరూ రక్షణ పొందాలి, మానవులందరూ మోక్ష మార్గంలో చేరాలనేటువంటి ఆ ఉద్దేశంతోనే ప్రభు రాకడను ఆలస్యం చేస్తూ మారు మనసు పొందే అవకాశాన్ని, రక్షణ పొందే అవకాశాన్ని మనందరికి ఇస్తూ కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ 40 దినాలు గుడుక ఉపవాస దీక్షలో ప్రజలందరూ గుడుక ప్రార్థనా పూర్వకంగా కన్నీరు విడుస్తూ విజ్ఞాపన పూర్వకంగా ప్రతిరోజు దేవుని మందిరానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగేటువంటి ఆరాధనలో పాల్గొంటారు. ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం సాయంకాలం జరిగేటువంటి ఆరాధనలో పాల్గొని ఆ ప్రభువుకు దగ్గరగా జీవించాలని, ప్రభు బిడ్డలుగా జీవించాలని, ప్రభుతో కలిసిపోవాలని, ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్పు చెందడానికి దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశం కనుక ప్రజలందరి కొరకు ప్రార్థించేటువంటి సమయం ఈ సమయం. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ సమీపంలోని పెద్ద చెరువుకట్ట ప్రాంతంలో దాదాపుగా 2.5 కిలోమీటర్ల పొడవుతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కాబడింది. ఈ వాకింగ్ ట్రాక్ ద్వారా దాదాపు ఉదయం, సాయంత్రం పట్టణ ప్రజలు 1000 మందికి పైగా ప్రతిదినం వాకింగ్ మరియు వ్యాయామం చేస్తూ ఆరోగ్య నియమాలను పాటిస్తున్నారు. వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని వారు స్వంత ఖర్చులతో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ గ్రావెల్ తదితర వాటిని అభివృద్ధి చేపట్టడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షుడు, విద్యుత్ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పీరయ్య ఇతర సభ్యులు పేర్కొన్నారు. అయితే ఈ వాకింగ్ ట్రాక్ను మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చేపట్టాలని కోరుతూ నేడు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వీడియో కాబట్టి అందరు కవర్ అవుతారు. బ్యాక్ సైడ్ ముందురా.
యాక్చువల్గా వెనక ఎస్బీఐ కాలనీ బ్యాక్ సైడ్ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు మీద ట్యాంక్ బండ్ లాగా ఉంది. ఆ బండ్ను మేము ఒక వాకర్స్ అసోసియేషన్ లాగా తయారు చేసినాము. అది 2.5 కిలోమీటర్స్ టోటల్ లెంత్. దాని ఇప్పుడు దగ్గర దగ్గర 1000 మెంబర్స్ దాని వాకర్స్ అంతా యూటిలైజ్ చేస్తాం. దాంట్లో సీనియర్ సిటిజన్స్ కానీ, లేడీస్ కానీ, యంగ్స్టర్స్ అంతా కలిపి దాన్ని వాకింగ్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. హెల్త్ పరంగా కానీ, ఆక్సిజన్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇటువంటి ట్రాక్ కర్నూలు కంబైన్డ్ డిస్టిక్ లో ఎక్కడ లేదు. ఇంత డిస్టిక్ ఇంత లెంత్ ఉండేది, ఇంత న్యాచురల్ ట్రాక్ లేదు. కాబట్టి మేము కూడా అందరం కలిసి వాలంటీర్గా పేమెంట్ చేసుకుని అక్కడ చెట్లు నాటడం కానీ, నీళ్లు పోసేవాడిని చెట్లు పెంచడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇటువంటి చేసి దాన్ని డెవలప్ చేసినాము ఇంతవరకు. కాబట్టి ఇప్పుడు వచ్చి కలెక్టర్ దగ్గర వచ్చి కొన్ని విన్నవించుకొని ఆమె ద్వారా కొంత డెవలప్మెంట్ ఏమన్నా ఉంటే చేస్తామని మేము మేడం రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం. స్టేట్ బ్యాంక్ కాలనీ పెద్ద చెరువు వాకర్స్ అసోసియేషన్ తరఫున మేమంతా వచ్చాము. కలెక్టర్ గారికి మా యొక్క సమస్యలు చెప్పడానికని వచ్చినాము. మాకు అక్కడ వాకర్ ట్యాంక్ పైన గ్రావెల్ వేయించడానికి కానీ, రెండు చోట్ల గేట్లు పెట్టించడానికి కానీ, తర్వాత ప్లాంటేషన్స్ కానీ మిగతా సమస్యలపైన మేమంతా కలెక్టర్ గారిని కలిసాము. మా యొక్క సమస్యల గురించి కలెక్టర్కు సవివరించినాము. కలెక్టర్ గారు కూడా సానుభూతితో తీసుకున్నారు మా యొక్క రిప్రజెంటేషన్ ని. ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ తరఫున దాదాపు మార్నింగ్ అయితేనేమి, ఈవినింగ్ అయితేనేమి దాదాపు 500, ఉదయం 500, సాయంత్రం 500, 1000 మంది టోటల్ గా ఇచ్చేస్తున్నారు. అక్కడ జిమ్ సౌకర్యం ఉంది. కానీ దాన్ని అదే పని చిన్న చెరువు కట్టే దాని మాదిరి ఇక్కడ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మేము అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని మోడీ రాతపూర్వకంగా రైతు సంఘాలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, ప్రధానంగా రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు C2+ 50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని, అన్ని రకాల రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని MRO కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం, రాయలసీమ సాగునీటి సమితి, CITU కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు మరియు వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ 2021 డిసెంబర్ 9న దేశ ప్రధాని మోడీ ఢిల్లీలో రైతుల ఆందోళన కార్యక్రమం వద్దకు వచ్చి క్షమించమని కోరి రైతులకు అవసరమైన మద్దతు ధరల చట్టాన్ని అమలు చేస్తానని రాతపూర్వకమైన హామీ ఇచ్చారని, నేటి వరకు అమలు జరపకపోవడం దారుణం అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యంగా SKM ద్వారా వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ మార్క్ఫెడ్ ద్వారా కందులు, జొన్నలు, మినుములు, మొక్కజొన్నలు మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో సకాలంలో అమలు జరగకపోవడం వల్ల మధ్య దళారుల చేతుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. ఉద్యానవన పంటలు ప్రధానంగా మామిడి పూత రాలిపోయి తీవ్రంగా నష్టపోయారని, లక్షలాది మంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తున్నారని, రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా పంట రుణాలు రద్దు చేయడం లేదని విమర్శించారు. రైతులందరూ రాజకీయాలకు అతీతంగా రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు మరియు మద్దతు ధరలు అమలు చేసే వరకు పోరాడాలని, మార్చి 10వ తేదీ గుంటూరులో జరుగు రాష్ట్ర ధర్నాలు రైతు సోదరులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాయలసీమ సాగునీటి సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, CITU నాయకులు రమేష్ కుమార్, రాజశేఖర్, వైఎన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఆనంద్ మార్కు, సుధాకర్, నరసింహానాయక్, వెన్నబాల వెంకట్, లక్ష్మణ్, రామేశ్వరరావు, సుబ్బరాయుడు, రామచంద్రుడు, వెంకటేశ్వరరావు, వీరన్న, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర, MRO కార్యాలయం దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నారు. 2021 సంవత్సరంలో ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తుంటే ఆందోళన విరమింపజేసేందుకు ప్రధానమంత్రి మోడీ వచ్చి రైతులకు క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా మీ యొక్క పంటలకు మద్దతు ధరలు కల్పిస్తానని చెప్పేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. మరి 21లో హామీ ఇస్తే 22, 23, 24, 25 అయినంత వరకు ఆ రకంగా హామీని నెరవేర్చకపోవడం వల్ల
మరి మద్దతు ధరలు వెంటనే కల్పించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలుగా ఈ రకమైనటువంటి ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా 10వ తేదీ కూడా రాష్ట్ర కేంద్రాల కూడా ఆ రకంగా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఈరోజు పంటలకు మద్దతు ధరలు లేక రైతులు అప్పుల పాలై ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 11 సంవత్సరాల కాలంలో 2,70,000 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల పాలై. మరి పంటలకు మద్దతు ధరలు ఇవ్వచ్చు కదా. ప్రతి సంవత్సరము బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు ఎవరైతే ఉన్నారో అదాని, అంబానీ, బిర్లా, టాటాలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నావే. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు యొక్క రుణాలకు ఎందుకు ఆ రకంగా మాఫీ చేయమని చెప్పేసి మేము రైతు సంఘాలకు మేము అడుగుతా ఉన్నాం. మరి పంటలు 6 కాలం కష్టపడి పంటలు పండిస్తే, ముఖ్యంగా మిరప పంట 1 ఎకరా కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అటువంటి మిరప పంట పండించి మరి ఈరోజు మార్కెట్ తీసుకొస్తే గత సంవత్సరం 25,000 ఉన్నటువంటి మిరప పంట ఈ సంవత్సరం 9,000, 10,000 కూడా ఆ రకంగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను, 11,000 కొనుగోలు చేస్తా ఉంది. అయ్యా 25,000 పోయిన సంవత్సరం అమలుపోయింది, నువ్వు 11,000 కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు కాదని చెప్తున్నా కూడా ఆ రకంగా వినే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆ రకంగా రైతులకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ రోజు లేదు. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పైన మరి ప్రాజెక్టు మేము కడతాము, కాలువలు కడతాము, కాలువలకు ప్రాజెక్టులకు నీటి మీటర్లు ఏర్పాటు చేసి ఆ రకంగా రైతుల ద్వారా ఆ రకంగా వసూలు చేస్తామని చెప్పేసి కాలువలు, ప్రాజెక్టులు కూడా ఆ రకంగా ప్రైవేట్ పని చేసే పరిస్థితి అనేటువంటిది ఈరోజు ఏర్పడబోతా ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి స్మార్ట్ మీటర్లు కూడా భవిష్యత్తులో ఆ రకంగా పెట్టబోతా ఉన్నారు. కాబట్టి రైతులపై భారాలు వేస్తున్నారు తప్ప రైతులు పండించిన పంటలకు మాత్రం ఆ రకంగా గిట్టుబాటు ధర కల్పించలేదు. కాబట్టి ఈ జిల్లాలో జొన్నలకు గిట్టుబాటు ధర లేదు, మిరపకు గిట్టుబాటు ధర లేదు, కందులకు గిట్టుబాటు ధర లేదు, పసుపుకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు, ఇతర పంటలకు ఆ రకంగా గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగం చేసుకొని పెట్టుబడికి అదనంగా 50% జోడించి ఆ రకంగా మద్దతు ధర కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోలార్ పేరు మీద రైతుల భూములు తీసుకుంటా ఉన్నారు. 1 ఎకరాకు 30,000 రూపాయలు గుత్తలు వెళ్తా ఉంటున్నారు. కానీ ఆ ఎకరా పైన సోలార్ ప్యానెల్ పెట్టడం ద్వారా కార్పొరేట్ కంపెనీకి 1 ఎకరా పైన 10 లక్షల రూపాయల ఆదాయం వస్తా ఉంది. వీడికి 30,000 ఇచ్చి వాడు 10 లక్షల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా రైతులతో 30,000 కాదు 50,000 రూపాయలు ఇవ్వాలా. రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ రకంగా రేట్లు రివైజ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఆ రకంగా దేశవ్యాప్తంగా ఆ రకంగా ఆందోళన చేస్తా ఉన్నాం. అందులో భాగంగా నంద్యాలకు ఈ రోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. అనేక రైతు సంఘాలతో ఇక్కడ ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈ ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్ని దేశవ్యాప్తంగా ఈరోజు జిల్లా సెంటర్లలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కేసీ కెనాల్ కార్యాలయం దగ్గర రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టులో సుమారు 7,000 ఎకరాల రబీ పంట కొనసాగుతోంది. ఈ పంటలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు నీరు అందించాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధాంతరంగా కేసీ కాలువలో నీటి విడుదలను ప్రభుత్వం నిలుపుదల చేయడం వలన పంటలు ఎండిపోవడం, రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నాయకులు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో సుమారుగా 120 రోజులు కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించి 1,562 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా చేరినప్పటికీ అర్ధాంతరంగా నీటి విడుదలను ఎందుకు ఆపారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం బొటాబొట్టిగా వర్షాలు కురిసినా శ్రీశైలంలో రిజర్వాయర్కు చాలా తక్కువ నీరు చేరినప్పటికీ రబీ పంటలు పూర్తి అయ్యేంత వరకు నీటిని అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేశారు. ధర్నా అనంతరం రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ రబీ పంటలను దృష్టిలో ఉంచుకొని నీరు విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోయే అంశాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే కేసీ కెనాల్లో నీటి విడుదలను పునరుద్ధరించాలని కోరారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగేలాగా కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎగ్జిక్యూటివ్ అధికారి స్పందిస్తూ తాను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారని అన్నారు. అనంతరం కేసీ కెనాల్ సూపరింటెండెంట్కు రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బెక్కం చినరామకృష్ణారెడ్డి, డివి సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మరియు కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో వివిధ మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంవత్సరం 120 నీళ్ళు ఈరోజు కట్ చేయడం అనేది రైతు అంతా
రైతులు ఇచ్చిన అర్జీని ఎగ్జిక్యూటివ్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ప్రాబ్లం ప్రయత్నం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు కేసీ కెనాల్ కింద వేసిన రైతులు సుమారుగా 70,000 ఎకరాల రైతులు గోస్పాడు మండలము చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సుమారు 70,000 ఎకరాలు నష్టపోయే పరిస్థితి ఉంది. ఏప్రిల్ 30 వరకు నీళ్ళు ఇస్తే కానీ మా పంటలు కాపాడుకునే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే తక్షణమే ఆలోచన చేసి ఏ విధంగా వదలాలి, లేదా ముచ్చుమరును లిఫ్ట్ చేసి ఇవ్వడమా లేదా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. గత సంవత్సరము ఇంతకన్నా చాలా తక్కువ నీళ్ళు వచ్చినా కానీ మా పంటలను కాపాడినారు, చాలా సంతోషము. ఈ సంవత్సరము 120 రోజులు శ్రీశైలంలో నీళ్లు కంటిన్యూగా పడినా కానీ నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి ఉండి ఈరోజు పంటలకు అప్పుడే నీళ్ళు లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఏమిటి ఆ తేడా? ఎందుకు ప్రభుత్వము వైఫల్యమా లేకుంటే ఈ ఉద్యోగస్తుల వైఫల్యమా మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రైతులకు మమ్మల్ని కాపాడకపోతే ఈరోజు పరిస్థితి ఆత్మహత్య శరణ్యమనే పరిస్థితి ఉంది. అందుకని అందుకే విపరీతమైన పెట్టుబడులు దానికి సంబంధించిన, ఎందుకంటే మిరప మీకు తెలుసు ఎంతో పెట్టుబడి కలిగినది, వేరుశనగ, అట్లాగే తాగనికి కూడా నీళ్లు ఇప్పుడు లేకపోతే రేపు ఏప్రిల్ తాగనికి కూడా నీళ్లు ఉండే పరిస్థితి కార్యస్థితి లేదు. అందుకని తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని ఏ విధంగా చేస్తే పోయిన సంవత్సరం కాపాడినట్టే ఈ సంవత్సరం కూడా పంటలు కాపాడాలని కోరుకుంటున్నాం. రైతులకి దుర్గతి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో గత 13 సంవత్సరాల నుండి రాయలసీమ సాగునీటి సాధన సమితి గుండ్రేవుల రిజర్వాయర్ కట్టాలని మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది దశరథ రామరెడ్డి గారి అధ్యక్షన. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు దానికి వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చినారు కానీ దాని గురించి ఆలోచించడం లేదు. ఈ కేసీ కెనాల్ కింద రైతులు బతికి బట్ట కట్టాలంటే మాకు రావాల్సిన 40 టీఎంసీలు దాని నుంచి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తే మన ఈ కేసీ కెనాల్ రైతులు సంతోషపడతారు. మెయిన్ గా ముచ్చుమరి దగ్గర ఉన్న పంపులతో నీళ్లు 4 వదిలితే తప్ప ఇక్కడికి నీళ్లు రావు. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి తీసుకొని వెళితే తప్ప రైతులకు న్యాయం జరగదు. కాబట్టి రైతుల గోడు పట్టించుకొని ఈ అధికారులు ఖచ్చితంగా నీళ్లు ఏప్రిల్ నెల ఆఖరు వరకు వదలాలని మేము మనస్ఫూర్తిగా రైతులము కోరుకుంటున్నాము. నిన్న ఢిల్లీలో ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎస్కే ఫైజీని అకారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంటూ ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల గాంధీ చౌక్ వద్ద ఎస్డిపిఐ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్, నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుసేన్, ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కరీముల్లా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య విపక్షాల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నదని, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను ఎస్డిపిఐ తగిన విధంగా ఎదిరిస్తుందని తెలిపారు. అలాగే న్యాయపరమైన పోరాటం ద్వారా ఎస్కే ఫైజు విముక్తి కోసం కృషి చేస్తామని, ఈ వ్యవహారంలో నిజం నిగ్గుతేలే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఎస్కే ఫైజీ అరెస్ట్ రాజకీయ కక్షతోనే జరిగిందని, ప్రజాస్వామ్య విలువలను కించపరిచే చర్యగా దీనిని అభివర్ణించారు. ఎస్డిపిఐ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఎస్డిపిఐ పార్టీని ఆపలేరని, ప్రతి కార్యకర్త ఒక నాయకుడిగా ఎదిగి బీజేపీ మతతత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాడతారని తెలిపారు. కేవలం నిర్బంధం, దౌర్జన్యం ద్వారా న్యాయం కోరే గొంతును ఆపలేరు. ఇది న్యాయ విరుద్ధం. ఎస్కే ఫైజీని వెంటనే విడుదల చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న స్వరాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎస్కే ఫైజీ ఎప్పుడూ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడే నాయకులన్నారు. అకారణంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు మచ్చ అని విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన అసలు రంగును బయటపెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ, నంద్యాల అసెంబ్లీ నాయకులు నూరుల్లా, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశము ఒక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశము. ఈ దేశానికి మూల స్తంభము విపక్షాలు. ప్రభుత్వము సరిగ్గా పనిచేయకపోయినా, ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన దానిని ఎత్తి చూపే ఏకైక స్థానం విపక్షాలకు ఈరోజు దేశంలో ఉంది. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో మరియు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని రోడ్డులో లాగి వారిని రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని
కోరే విపక్షాల్లో ఒకటైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐని అణిచివేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రజాస్వామిక అక్రమ అరెస్టు జరిగింది. మనం చూసుకుంటే దాదాపుగా 1 నెల రోజుల నుండి ఏదైతే నల్ల చట్టం ఉందో ఈ వక్ఫ్ చట్టం గురించి భారతదేశం మొత్తంగా పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఎస్డిపిఐని అణచివేయాలి, వీళ్ళు అడ్డుగా ఉంటే మనం వక్ఫ్ చట్టాన్ని మరియు నల్ల చట్టాలను అమలు చేయాలనే ఏకైక దురుద్దేశంతో ఈ రోజు బీజేపీ నాయకులు, బీజేపీ యొక్క నాయకులైన అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు MK-5G గారిని అరెస్టు చేయించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. आज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से नंदियाल जिला के अंदर गांधी चौक में एक प्रोटेस्ट मुनाकिद किया गया है। ये इसलिए है कि नेशनल प्रेसिडेंट जनाब MK-5G साहब को 2 दिन पहले दिल्ली एयरपोर्ट के अंदर अरेस्ट किया गया। ये जो अरेस्ट हुआ है फैजी साहब का, ये बेबुनियाद अरेस्ट है। ये किसी तरह से भी इनके अरेस्ट के लिए कोई मायने नहीं रखता है। ये सारी चीज़ें MK-5G साहब को अरेस्ट करना ये पार्टी को खौफ दिलाने के लिए बीजेपी की एक साजिश है। आज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया पूरे मुल्क के अंदर बेबाक अंदाज में बीजेपी के जितने भी फेल्यूर्स हैं उन सारे फेल्यूर्स को सामने ला करके आवाम को आगाह कर रही है। और इसी तरह अभी ये जो वक्फ अमेंडमेंट बिल जो चल रही है इसके ताल्लुक से भी सारे मुल्क के अंदर आवाज़ बुलंद करने में बाबांगे दोहल बेहतर तरीके से अपनी आवाज़ को बुलंद करके मुल्क की सारी आवाम को इसके लिए इकट्ठा करने की एक मुकम्मल कोशिश सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की रही। MK-5G గారిని ఈడీ అక్రమంగా అరెస్టు చేయడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదే విధంగా అమిత్ షా వారికి ఇది నచ్చడం లేదు. కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాని అనగదొక్కాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు MK-5G గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. భక్తి శ్రద్ధలతో భస్మ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు. పెద్దచెరువు కట్ట వాకర్స్ ట్రాక్ ను మరింత అభివృద్ధి చేపట్టాలని కోరుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. పంటల మద్దతు ధరల అమలుకై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ. కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు. ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు MK-5G అరెస్టును ఖండిస్తూ నంద్యాలలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.